ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి అవతార వైభవం. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఎప్పుడూ సహాయపడు, ఎన్నడూ బాధించకు అని లోకానికి చాటి చెప్పిన ప్రేమ స్వరూపుడు మన సత్యసాయి. ఆయన పాదస్పర్శతో పునీతమైన ఈ నేల 85 ఏళ్లలో ఎన్నో అద్భుతాలను చూసింది. కాని స్వామి వైభవం 85 ఏళ్లకు పరిమితం కాదు. ఆయన ప్రేమ విశ్వవ్యాప్తం. ఆయన ప్రేమ తత్వం శాశ్వతం. రండి, స్వామి జననం నుండి మహాభినిష్క్రమణం వరకు ఆ దివ్య ఘట్టాలనిప్పుడు స్మరించుకుందాం. నవంబర్ 23, 1926 పుట్టపర్తి అనే ఒక మారుమూల గ్రామంలో పెద వెంకమరాజు, ఈశ్వరమ్మ దంపతులకు సత్యనారాయణరాజు జన్మించారు. ఆయన జన్మించిన సమయంలో ఇంట్లోని సంగీత వాయిద్యాలు వాటంతట అవే మోగాయని పెద్దలు చెబుతుంటారు. అది ఒక దివ్య పురుషుని ఆగమనానికి సంకేతం. 1940 మే 23న 14 ఏళ్ల సత్య గాలిలో నుండి మిఠాయిలు, పూలు సృష్టించడం చూసి తండ్రి వెంకమరాజు ఆగ్రహంతో కర్ర పట్టుకుని, "నువ్వు దేవుడివా దయ్యానివా, ఎవరో చెప్పు" అని నిలదీశారు. సత్య వెనువెంటనే "నేను సాయిబాబాను" అని ప్రకటించడంతో తండ్రి చేతిలోని కర్ర జారిపోయింది. "మీ కష్టాలు తీర్చడానికే నేను వచ్చాను" అని చెబుతూ నిరూపణ కోరిన గ్రామస్థుల ముందు మల్లెపూలను నేలపై విసిరారు. ఆశ్చర్యకరంగా ఆ పూలు నేలపై సాయిబాబా అనే తెలుగు అక్షరాల రూపంలో దర్శనమిచ్చాయి. అదే ఏడాది అక్టోబర్ 20న "నేను ఇక మీ సత్యను కాను, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు" అని ప్రకటించి తన పుస్తకాలను పక్కన పడేసి ఇంటి నుండి బయటకు వచ్చారు. మానస భజరే గురుచరణం అని తన మొదటి భజనతో అవతార లక్ష్యాన్ని చాటి చెప్పారు. 1945 డిసెంబర్ 14 వైకుంఠ ఏకాదశి నాడు పుట్టపర్తిలో బాబావారి మొదటి ఆశ్రమం, పాత మందిరం ప్రారంభమైంది. 1947 అక్టోబర్ 25న తమిళనాడులోని కరూర్లో బాబా మొదటి బహిరంగ ప్రసంగం చేశారు. 1948 జనవరి 14న ప్రశాంతి నిలయానికి శంకుస్థాపన జరగగా 1950 నవంబర్ 23న బాబా 25వ జన్మదినాన ప్రశాంతి నిలయం ఆవిర్భవించింది. 1954లో శంకుస్థాపన జరిగి 1956లో ప్రశాంతి నిలయం జనరల్ హాస్పిటల్ ప్రారంభమైంది. 1957 బాబా వెంకటగిరిలో జరిగిన అఖిల భారత దివ్య జీవన సమ్మేళనానికి అధ్యక్షత వహించారు. అదే ఏడాది జూలై 1న కొండపై వటవృక్షాన్ని నాటారు. 1958 ఫిబ్రవరి 2న సనాతన సారథి పత్రిక ప్రారంభమైంది. 1960లో బాబా జీవిత చరిత్ర సత్యం శివం సుందరం మొదటి భాగం విడుదలైంది మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు స్థాపించబడ్డాయి. 1961లో బాబా బదరీనాథ్ సందర్శించి లింగ పునఃప్రతిష్ఠ చేశారు. 1962 అక్టోబర్ 1న వేదపురుష జ్ఞాన సప్తాహ యజ్ఞం ప్రారంభమైంది. 1963 గురుపూర్ణిమ నాడు బాబా తన పక్షవాతాన్ని తానే నయం చేసుకొని తాను శివశక్తి స్వరూపాన్ని అని ప్రకటించారు. 1964లో బెంగళూరులో బృందావనం ఆశ్రమం ప్రారంభమైంది. 1968 మే 12న ముంబైలో ధర్మక్షేత్ర ప్రారంభమైంది. అదే ఏడాది జూన్ 30న బాబా తూర్పు ఆఫ్రికా పర్యటనకు వెళ్లారు. 1968 జూలై 22న అనంతపురంలో మహిళా కళాశాల, 1969లో బృందావనంలో పురుషుల కళాశాల ప్రారంభమయ్యాయి. 1970లో బాబా సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి పునఃప్రతిష్ఠాపన చేశారు. 1972లో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మరియు సమ్మర్ కోర్సులు ప్రారంభమయ్యాయి. 1972 అక్టోబర్ 17న పూర్ణచంద్ర ఆడిటోరియం ప్రారంభమైంది. 1973 ఏప్రిల్ 4న హైదరాబాదులో శివం ఆశ్రమం వెలిసింది. 1975లో 50వ జన్మదినాన సర్వధర్మ స్తూపం ఆవిష్కరించబడింది. 1976లో వైట్ఫీల్డ్ జనరల్ హాస్పిటల్ మరియు పుట్టపర్తిలో ఈశ్వరమ్మ హైస్కూల్ ప్రారంభమయ్యాయి. 1979 జూలై 1 ప్రశాంతి నిలయంలో కళాశాల ప్రారంభోత్సవం. 1981 జనవరి 19న చెన్నైలో సుందరం ఆశ్రమం. 1981 జూన్ 15 శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూల్ మరియు
హయ్యర్ సెకండరీ స్కూల్ 1981 నవంబర్ 22న సత్యసాయి యూనివర్సిటీలు ప్రారంభమయ్యాయి. 1983లో శ్రీ సత్యసాయి బుక్స్ అండ్ పబ్లికేషన్స్, 1985లో శ్రీ సత్యసాయి ప్లానెటోరియం అందుబాటులోకి వచ్చాయి. 1990లో సనాతన సంస్కృతి మ్యూజియం మరియు 65 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ఆవిష్కరించబడ్డాయి. 1991 నవంబర్ 15న విమానాశ్రయం, నవంబర్ 22న పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమయ్యాయి. 1995లో సాయి కుల్వంత్ హాల్ మరియు అనంతపురం భారీ మంచినీటి పథకం జాతికి అంకితం చేయబడ్డాయి. 1997 ప్రశాంతి నిలయంలో మొట్టమొదటి సాయి యువజన ప్రపంచ మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. అదే ఏడాది ఇక్కడి హిల్ వ్యూ స్టేడియంలో ఇండియా 11 మరియు వరల్డ్ 11 జట్ల మధ్య యూనిటీ కప్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించబడింది. 1999, 2000 ఢిల్లీలో అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటు, సంగీత కళాశాల మరియు చైతన్య జ్యోతి మ్యూజియం ప్రారంభం. 2001 బెంగళూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మంచినీటి పథకాలు అమలు. అదే ఏడాది రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ప్రసారాలు మొదలు. 2002, 2003 చెన్నై మంచినీటి ప్రాజెక్టు శ్రీకారం. ప్రశాంతి నిలయంలో యూజీసీ గోల్డెన్ జూబ్లీ సెమినార్ నిర్వహణ. 2005, 2006 8వ ప్రపంచ మహాసభలు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఇండోర్ స్టేడియం ప్రారంభం. అనంతరం ప్రశాంతి నిలయంలో అతిరుద్ర మహాయజ్ఞం. 2007 చెన్నైలో అతిరుద్ర మహాయజ్ఞం. ప్రశాంతి నిలయంలో ప్రపంచ యువజన మరియు విద్యా మహాసభల నిర్వహణ. 2009 సాయి విశ్వవిద్యాలయంలో ఆర్థిక నీతిశాస్త్రంపై సదస్సు. ఒడిషా వరద బాధితుల కోసం హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రారంభం. 2010 9వ ప్రపంచ మహాసభల నిర్వహణ. ఢిల్లీ పర్యటన మరియు సిమ్లాలో సాయి ఆనంద విలాస్ ప్రారంభం. నవంబర్ 23, 2010 బాబావారి 85వ జన్మదినం సందర్భంగా చివరి దివ్య సందేశం. 24 ఏప్రిల్ 2011 ఖరనామ సంవత్సరం పూర్వాషాఢ నక్షత్రంలో ఉదయం 7:40 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తన భౌతిక దేహాన్ని విడిచి మహాభినిష్క్రమణం చేశారు. ఆ లోకరక్షకుని ప్రేమతత్వం అనంత విశ్వంలో లీనమై ప్రతి భక్తుడి హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. మనం చేసే ప్రతి సేవలో, మన ప్రతి శ్వాసలో, మన ప్రతి సత్సంకల్పంలో ఆయన సదా మన ఇంటా వెంటా జంటగా ఉండి అనుగ్రహిస్తారు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసా మార్గంలో నడవడమే మనం స్వామికి సమర్పించే నిజమైన హృదయార్పణ. సమస్త లోకాః సుఖినో భవంతు. జై సాయిరాం.